నువ్వు అనుకుంటావు నీ పక్కన నిన్ను దేవుని కొరకు సిద్ధపరిచేవాడిని, నడిపించేవాడిని నువ్వు బోర్ ఫీల్ అవుతావు. వాడు లేకపోతే నువ్వు చల్లారిపోతావు, అతడు లేకపోతే ఆమె లేకపోతే నువ్వు ఎండిపోతావు. అందుకే తొందరపడి పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం మెయింటైన్ చేయాల్సిన ఫెలోషిప్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటిది దేవుడు. దేవునితో మనతో దేవుడు ఫెలోషిప్ అనేది నడపాలి. దేవుడు ఎప్పుడు సిద్ధమే, కానీ భక్తుడే దొరకడు దేవునికి. ఎందుకంటే విశ్వాన్నే నడుపుతున్న దేవుడు ఫ్రీగానే ఉన్నాడు, కానీ విశ్వంలో భూమి ఏదో ఒక చిన్న అణువు అంత అయితే, అణువులో ఈ మనిషి ఇంకా పరమాణు అంత అయితే ఈ మనిషికి ఎంత విజయో. విశ్వాన్ని నడుపుతున్న దేవుడు ఫ్రీయే, కానీ మనిషి మాత్రం ఫుల్ బిజీ. దేవునితో నడవడానికి, దేవునితో సహవాసం చేయడానికి టైం దొరకనంత బిజీ. ఇప్పుడైతే ఇంకా బిజీ. నేను చెప్తున్నాను, దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు పీనుగలే. జీవం పోయినప్పుడు ఏముంటుంది? జీవం పోయిన దాన్ని ఏమంటామండి? శవం అంటాం. ఇంకొక పదంలో చెప్పాలంటే పీనుగ. పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అని ఉంది. దేవునితో సహవాసాన్ని దూరం చేసుకున్న వాళ్ళు, దేవునితో సహజీవనాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, దేవునితో ప్రతిదినం కొంత టైం స్పెండ్ చేయటం వదిలేసుకున్న వాళ్ళు పీనుగలు. ఎందుకంటే వాళ్ళలో దైవిక జీవం ఉండదు. ఉన్నప్పుడు అవి శవాలు, కదులుతున్న శవాలు, తిరుగుతున్న శవాలు. ఆ శవాలకు చుట్టూ గద్దలు పోగవుతాయి. గద్దలంటే తెలుసా మీకు? అపవిత్రాత్మలకు గుర్తు గ్రద్దలు.